సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీకర్. సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే మన ఎల్పీలో ఉన్న 19th బ్లాక్, అదే స్కూల్ ఆఫ్ లిబరల్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్ బ్లాక్ అయితే వచ్చాము. సో ఈరోజు అయితే ఈ బ్లాక్ టూర్ అయితే చేయబోతున్నాం అన్నమాట. సో మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి ఒక్క బ్లాక్లో ఏముంటాయి, అలాగే కోర్సెస్ ఏమేమి ఆఫర్ చేస్తాయి, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అలాగే ఇంకా మనకి ర్యాంకింగ్ ఏ విధంగా ఉంటుంది, ల్యాబ్స్లో ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటైతే మీకు చూపెట్టడానికైతే నేను ట్రై చేస్తాను. సో ఇంకా మన వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయలేదు ఇంటర్నే లైక్ చేయండి, మన వీడియోకి అయితే బూస్ట్ ఉంటుందన్నమాట. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు బ్లాక్ ఎంట్రీ అయ్యగానే మనకైతే పక్కన అయితే ఇక్కడ చూసుకోవచ్చు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అనే బోర్డ్ హైలైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయి, ప్రతి ఒక్కటైతే వాళ్ళ స్టూడెంట్స్ అయితే వాళ్ళ అచీవ్మెంట్స్ అయితే ఇక్కడ బోర్డులో అయితే పెట్టారు. మీ కింద చూసుకోవచ్చు నాక్ ఏ ప్లేస్ స్పేస్, మన ఈ బ్లాక్ ఎల్పీ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి అయితే మనకి నాక్ ఏ ప్లేస్ అయితే వచ్చిందన్నమాట. సో ఇది ప్రతి ఒక్క యూనివర్సిటీకి అయితే రాదన్నమాట. సో పెద్ద పెద్ద యూనివర్సిటీకి అయితేనే వస్తాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి వాళ్ళ హైలైట్స్ అయితే ఇక్కడనైతే మెన్షన్ చేస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే కంప్యూటర్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. చూసుకోవచ్చు కంప్యూటర్ ల్యాబ్లో మీకు ఏ విధంగా ఉంటుందో మీకు అయితే ప్రతి ఒక్కటి చూపెడతాను, నాతో వచ్చేయండి. చూడొచ్చు వాయిస్ ప్రతి ఒక్కటి అడ్వాన్స్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడికైతే స్టూడెంట్స్ వచ్చి అయితే వాళ్ళకి ఎలా ప్రాక్టికల్స్ క్లాసులు ఉంటేనైతే ఇక్కడ జరుగుతాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో కంప్లీట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఇంకో ల్యాబ్కి అయితే వచ్చేసాము, అదే వచ్చేసి ఐమ్యాక్ ల్యాబ్. ఐమ్యాక్ ల్యాబ్ అంటే మనకు కంప్లీట్గా యాపిల్ సిస్టమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ యాపిల్ సిస్టమ్లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో అయితే ఉండే అన్నమాట. మన లవ్లీ యూనివర్సిటీలోనే అయితే మన 19th బ్లాక్లోనైతే మనకైతే ఐమ్యాక్ ల్యాబ్ మ్యాక్ ల్యాబ్ అయితే ఉంది. సో లోపల ఏ విధంగా ఉంటో మీకు అయితే చూపెడతాను, ఒక్కసారి నాతో వచ్చేయండి. సో గాయస్ ఇదే వచ్చేసి ఐమ్యాక్ ల్యాబ్ అన్నమాట. మీరు చూస్తారు కదా నా ముంగట అయితే మ్యాక్స్ అయితే ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే ఐమ్యాక్స్ ల్యాబ్స్ అయితే ఉన్నాయి, మీరు కొంచెం క్లోజ్గా వచ్చి అయితే చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ఇక్కడికైతే స్టూడెంట్స్ వచ్చి అయితే వాళ్ళకి ఏమైనా ఎడిటింగ్ అయినా కానీ వాళ్ళకి ప్రాక్టికల్ క్లాసెస్ ఏమున్నా కానీ ఇక్కడనే జరుగుతాయి అన్నమాట. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే మ్యూజిక్ ల్యాబ్కి అయితే వచ్చాము అన్నమాట. సో మ్యూజిక్ ల్యాబ్లో మీకు ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరైతే చూపెడతాను. సో వచ్చేయండి. సో లోపలికి వస్తేనైతే మనకి అయితే ఈ విధంగా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి ప్రొజెక్ట్ ఉంది, అలాగే కెమెరా ఉంది, అలాగే గ్రీన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసి అయితే ఏమైనా వీడియో షూట్స్ ఉన్నా కానీ వాళ్ళైతే అయితే ఈ రూమ్లోనే జరుగుతాయి అన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇలాంటి ఫెసిలిటీస్ మీకు ఏ యూనివర్సిటీలో కూడా దొరకదు, నేను చెప్తున్నా కదా గైస్. ఇక్కడనైతే మీకు ఎలాంటి ఫెసిలిటీస్ అంటే అడ్వాన్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ 4K కెమెరా కూడా ఉంది, చూసుకోవచ్చు గైస్ ఏ విధంగా ఉందో. అలాగే ప్రొజెక్టర్ కూడా ఉంది. సో ఇక్కడ గ్రీన్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా కానీ ఇక్కడ అయితే వచ్చి చేస్తారన్నమాట స్టూడెంట్స్. ఈ కంప్లీట్గా మనకి థియరీ కాకుండా కాన్సెప్ట్స్ మొత్తం ప్రాక్టికల్ అయిన అయితే చేపిస్తారన్నమాట. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో కంప్లీట్గా ఒకసారి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇంకో మ్యూజిక్ ల్యాబ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో మీకు చూపెడతాను ఈ మ్యూజిక్ ల్యాబ్లో ఏ విధంగా ఉంటుందో. సో నాతో వచ్చేయండి ఏ విధంగా ఉందో చూపెడతాను. సో చూస్తారు కదా గైస్ ఇక్కడ ప్రతి ఒక్కటి అయితే మనకి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు తబలా ఉంది, అలాగే వీణ కూడా ఉంది. సో ప్రతి ఒక్కటి అయితే మ్యూజిక్ అయితే సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఇక్కడనైతే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో కంప్లీట్గా. మొత్తం అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే అడ్వాన్స్ ల్యాబ్ అయితే వచ్చాము. ల్యాబ్ ఏంటిదని అంటే అదే చూస్తున్నారు కదా, మినీ థియేటర్. సో లోపల అయితే ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపెడతాను, వచ్చేసేయండి ఒక్కసారి. సో చూస్తారు కదా కంప్లీట్ ఇది అయితే మినీ థియేటర్ అన్నమాట గైస్, చూసుకోవచ్చు. అడైతే కంట్రోల్ బూత్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే థియేటర్లో సినిమాస్ ఏ విధంగా వేస్తారు ఇక్కడ కంట్రోల్ చేస్తారు కదా, ఆ రూమ్ అన్నమాట అది వచ్చేసి. అలాగే ఇక్కడ చూస్తారు కదా ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే లైటింగ్స్ చూసుకోవచ్చు. థియేటర్లో మీకు ఏ విధంగా లైటింగ్స్ ఉంటాయో ఆ విధంగానైతే ఇక్కడ లైటింగ్ సెటప్ ఉందన్నమాట. అలాగే అక్కడ చూస్తున్నారు కదా గైస్, అక్కడైతే మనకైతే క్లాత్ ఉండి అలాగే మనకైతే లైటింగ్ తోని మనకు ఒకటైతే డిస్ప్లే అయితే చూపెడుతున్నారు, చూసుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడికైతే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకి ఏమన్నా ప్రాక్టికల్స్ ఉంటేనైతే ఈ ల్యాబ్కి వచ్చేసి అయితే వాళ్ళైతే చేస్తారన్నమాట. మీరు చూస్తారు కదా కంప్లీట్ థియేటర్ వైబ్స్ అయితే ఉంది గైస్. ఇటనైతే కంప్లీట్ థియేటర్ బైస్ అయితే కంట్రోల్ రూమ్. సో ఎట్టుందో చూస్తురుగా కంట్రోల్ రూమ్. మనకి ఇది మన థియేటర్ కోసం మనకైతే ఇట్లా కనబడదు, కానీ స్టూడెంట్స్కి వచ్చి అయితే ఇక్కడనైతే వాళ్ళైతే నేర్పిస్తారన్నమాట. సో ఎలా ఆపరేట్ చేయాలి, అలాగే ఎలానైతే చేయాలనేది ప్రతి ఒక్కరైతే ఇక్కడనైతే నేర్పిస్తారో చూస్తారు కదా. ఇక్కడనైతే లైటింగ్ ఏ విధంగా ఉందో చూసుకోండి గైస్. కంప్లీట్గా అడ్వాన్స్ సిస్టమ్ అయితే ఈ మినీ థియేటర్లోనైతే ఉంది. నేనైతే ఇంతవరకు ఏ యూనివర్సిటీలోనైతే ఇలాంటి మినీ థియేటర్ సెటప్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు. సో ఇది ఒక లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మాత్రమే ఉంది, మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో కంప్లీట్గా. సో చూస్తున్నా గైస్ ఇది కంప్లీట్ వచ్చేసి మినీ థియేటర్ రూమ్ అన్నమాట.
సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో మ్యూజిక్ ల్యాబ్కి అయితే వచ్చేసాము. మనం ఇంకా చూస్తారు కదా, మన ఒక్క స్టూడెంట్స్ అయితే అక్కడనైతే మ్యూజిక్ అయితే ప్రాక్టీస్ చేస్తుండు. సో ఏ విధంగా చేస్తారో మనం అయితే చూసేద్దాం వచ్చేయండి. సో చూస్తారు కదా, ఇక్కడనైతే స్టూడెంట్స్ వచ్చి అయితే ప్రాక్టీస్ అయితే చేస్తుండు. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్లీ అడ్వాన్స్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఏ విధంగా ఉన్నాయో కంప్లీట్గా అయితే. ఇక్కడనైతే ప్రతి ఒక్కటి మనకి అయితే ఏవి కావాలో ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అక్కడ బోర్డుకి అయితే చూసుకోవచ్చు. సో బోర్డులను అయితే ప్రతి ఒక్క ఆల్ఫాబెట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఎలా ప్లే చేయాలి, ఎప్పుడు ప్లే చేయాలి అనేది ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయన్నమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే రికార్డింగ్ రూమ్కి అయితే వచ్చేసాము. మీకు లోపల ఏ విధంగా ఉన్నది అయితే మీకు అయితే చూపెడతాను. సో నాతో వచ్చేయండి ఒకసారి. సో గైస్ చూస్తారు కదా, ప్రతి ఒక్కటి ఇక్కడ అయితే మనకైతే గ్రీన్స్ మ్యాట్తో అలాగే ప్రతి ఒక్కటి అయితే ఉందన్నమాట. సో మీరు ఒకసారి ముంగడికి వచ్చింది. సో కొంచెం ముంగడికి వస్తేనైతే మీకు అయితే ప్రతి ఒక్కటైతే చూపెడతాను. సో చూసండి ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కటైతే గ్రీన్ స్క్రీన్తో అయితే కవర్ అయితే ఉందన్నమాట. సో అడ్వాన్స్ స్టూల్స్ అయితే ఇక్కడైతే వాళ్ళైతే యూజ్ చేస్తారు. సో మీద చూసుకోవచ్చు లైటింగ్ ఏ విధంగా ఉందో. ప్రతి ఒక్కటైతే మనకైతే ఇక్కడనైతే రికార్డింగ్ రూమ్లోనైతే ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళకి వీడియోస్కి ఏదైనా రికార్డింగ్ చేయాలన్నమని ఇక్కడికి అయితే వచ్చి స్టూడెంట్స్ అయితే వాళ్ళైతే రికార్డ్ చేస్తారన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో కంప్లీట్గా ఒకసారి. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే న్యూస్ రూమ్కి అయితే వచ్చేసాం అన్నమాట. సో మీకు న్యూస్ రూమ్ ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కడైతే చూపెడుతున్నాం. సో నా లోపలికి వచ్చేది ఏ విధంగా ఉందో. సో చూస్తారు కదా సార్ గైస్, ఇదే వచ్చేసి న్యూస్ రూమ్ అన్నమాట. సో న్యూస్ రూమ్ అంటే ఏంటి అంటే ఇక్కడికైతే స్టూడెంట్స్ వచ్చి వాళ్ళ కెమెరా పెట్టి ఏదైనా న్యూస్ ఉంటే వాళ్ళు న్యూస్లో జర్నలిజం చేద్దాం అనుకుంటేనైతే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి అయితే ప్రాక్టీస్ చేస్తారన్నమాట. సో ఇక్కడనైతే ఏ విధంగా ఉందో మీరైతే కంప్లీట్గా చూసుకోవచ్చు ఒకసారి. సో ఇది వచ్చేసి అయితే న్యూస్ రూమ్ అన్నమాట. సో గైస్ ఇక్కడ మనకైతే ఈ బ్లాక్ వచ్చేసి అయితే మనకైతే చాలా అంటే చాలా ప్రోగ్రామ్స్ అయితే ఆఫర్ చేస్తారు. లైక్ ఆఫ్టర్ 12 అయితే మనకైతే బిఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత అయితే మనకి ఎంఏ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇలా అలాగే ఇక్కడనైతే ప్లేస్మెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో గైస్ మన ఈ బ్లాక్ వచ్చేసి ర్యాంకింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో వచ్చేసి అయితే ఈ బ్లాక్ మనకి 31st ర్యాంక్ అయితే ఉంటుంది అన్నమాట. అలాగే వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ లో వచ్చేసి 5th పొజిషన్ లో ఉంటుంది. సో ఈ ర్యాంక్స్ చెప్తా ఈ బ్లాక్ ఎంత స్ట్రాంగ్ అన్నమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి మనం అయితే మనం ఒక స్టూడెంట్ రూమ్ వచ్చేసాం అన్నమాట. సో ఇక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే రివ్యూ అయితే అడుగుదాము. సో రివ్యూ అడిగితే మనకైతే తెలుస్తుంది అన్నమాట రియాలిటీ ఏంటి అన్నట్టు ఈ బ్లాక్ లో. సో కంప్లీట్ గా మనకి ఏ విధంగా ఉంటుందో ప్రతి ఒక్కరైతే క్వశ్చన్స్ అడిగి మనమైతే రివ్యూ అయితే అడిగేద్దాము. సో చూస్తున్నారుగా గైస్ అక్కడనైతే స్టూడెంట్స్ అయితే ఉన్నారు 3 members. వాళ్ళైతే వర్క్ చేస్తుండ్రు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే మనం అయితే క్వశ్చన్ వేసి అడిగేద్దాం రండి. సో హలో గైస్. Hi. సో లైక్ వాట్స్ యువర్ నేమ్? My name is Aisha Mani. My name is Rishita Sethi. Ayush Chaturvedi. Okay. Like can you review about your block, like currently which year you are and which department you are, just tell me. I'm actually from Journalism and Mass Communication Department. Currently in my second year, 4th semester. Same here. I'm in her class only. Same. Okay. Like can you review about your block, like what exactly this block is providing and how the placements are gonna be and what is completely about theoretical or practical? Just tell me of this all the things. From my experience, we had a lot of practical works to do here as we are from journalism. Uh, Currently, there was some programs going on to showcase our talents and stuff. So I think this department is mostly based on practical works more than theory. So what do you think? I agree with her, with my classmate, absolutely, as she said. To add on to what she had said, with our respective professors, they are really helpful. They help us a lot. And our course is completely, I won't call it completely, but majorly it's practical. We have a lot of studios. You might have seen, we have camera studios. We have places where we can shoot and record our podcast. So it's a very nice department. Basically, it's not only journalism department. In this block, we have 3 departments: journalism, music, and theater one. So, as you know, the whole department is basically a creative department. So, yeah, as my fellow miss says, the creativity is in this department only. I know there is lots of creativity in the university too, but the main hub is here only. So like one tip you gonna suggest you for your juniors or upcoming the fellows who came for this blog, what you gonna suggest for them, like what tips you gonna give? I think we have a lot of resources here. We have like the procurement room where we can take all the
camera and all this stuffs we have for shooting and all. So I think, yeah, we don't get it anywhere. It's really expensive to get individually. So I would suggest utilize it maximum for your, shooting and everything. You'll get everything there for free with just your iCard. So utilize it maximum. What you gonna? I completely agree with her, but I'll also give one more suggestion to my juniors, which will be that just don't be afraid to be yourself. Give it a shot, just be yourself and participate as much as you can in your department. Don't take stress too much. This department is very jolly in nature, so don't take the stress too much. Study is really nice, but you have to take fun also in between. Like LPU providing Edu Revolution 2.0 for gamified learning. So guys what exactly it is and how you gonna help it in your academics. Basically, through Edu Revolution, we'll get different kinds of relaxation. It may be in attendance, or sometimes your CAs will get exempted. Sometimes, if it's a good pay, or if you're doing your internship for a longer period, your midterms, or it will get exempted. So yeah, many people are doing it. As our chancellor and as well as professors here believe in that the children should pay back the university. They shouldn't just gain from here, but they should pay back the university in any form. So like in any form, like they make reels, their classes will be exempted, or they do any project or short film. Like for me personally, I made a short film and my classes got exempted. So it's a beautiful thing. And the last question is like what make you choose guys to journalism mass communication, what make you to choose? Basically, I choose this course because I was more into visual media and storytelling and all. So yeah, that's why. And Same, and I was also very much interested in advertising and marketing. So that's why. Actually, I want to become a content creator, not a journalist. So that's why I chose, because this my stream called it mass journalism and mass communication. So yeah, that's why I chose this stream to become a content creator and explore the world. like how placements gonna be in the journalism and mass communication placements, like what companies gonna come and how gonna be? I think we get mostly television channels and print medias. Yeah, one of my friend called to NDTV recently, so I think mostly channels and some tech companies also. Yeah, come sometimes. Yeah. And I hope for some marketing agencies also to come for me. So yeah. Yeah, some of the content creators are not hiring the other fellow content creator. I want that, but yeah, mostly news television channels are come in our department as a placement. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో గైస్ చూస్తారు కదా, ఇదైతే కంప్లీట్ వచ్చేసి ఈ బ్లాక్ వచ్చేసి రివ్యూ అన్నమాట. మీరు ప్రతి ఒక్కటి విన్నారు కదా, ఇది కంప్లీట్ వచ్చేసి అయితే రియల్గా అన్నమాట. సో మీరైతే పర్టికులర్ స్టూడెంట్స్తో మనం అయితే మాట్లాడిపించామన్నమాట. ఇది ఈ బ్లాక్ కంప్లీట్గా డీటెయిల్స్ అన్నమాట. సో మీకు ఇంకా ఈ వీడియోకి అయితే ఎవరైతే లైక్ చేయడం వెంటనే లైక్ చేసేయండి గైస్. మనకైతే వీడియో అయితే బూస్ట్ ఉంటుంది అన్నమాట. సో మన నెక్స్ట్ మంత్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.